కొలిచేవారికి కొంగు బంగారంగా నిలిచే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన పుష్కలంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు 6వ డివిజన్ ఫిలోస్పేటలో కొలువైయున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులతో భవిష్యత్తులో ఏలూరు నగరాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు సాయశక్తిలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి విశేషంగా ఏలూరు తూర్పు వీధి మూతేవారి చెరువు దగ్గర వేయించేసి ఉన్న చింతామణి గణపతి సహిత వల్లీదేవసేన సమేత సకల పరిహార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే వాళ్ళ పొద్దున్న ప్రాతకాలంలో 5ంటికి ప్రారంభమైంది స్వామివారి యొక్క ఉత్సవ మహోత్సవం. ముందుగా స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, అలాగే స్వామివారి ఉత్సవమూర్తులతో కలిపి మూలమూర్తులకి ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సర్పసూక్త హోమము అది మధ్యాహ్నానికి పూర్తి చేసుకుని పూర్ణాహుతి అయిన తర్వాత సాయంకాలం 6 గంటలకి వల్లీదేవసేన సమేత శ్రీ సకల పరిహార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. మన శాసనసభ్యులైన మన ముఖ్యమైన మన ఎమ్మెల్యే గారైన బడేటి రాధాకృష్ణయ్య గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి కళ్యాణాన్ని పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించి కళ్యాణాన్ని ప్రారంభం చేసి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణంలో అందరూ పాల్గొంచుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష దీక్షానికి పాత్రగా కోరుతున్నాను. ఇట్లా ఆలయ అభివృద్ధి కమిటీ, ఏలూరు మూతేవారి చెరువు.